వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆల్రెడీ ఒక 3 సెషన్స్ అందించినాం. సో మనం ఈ సెషన్ లో మీరు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు, ఇంకా చాలా కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఎంసీక్యూస్ రూపంలో ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో నేను ప్రతి ఆప్షన్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆన్సర్ మీకు చెప్పే లోపు మీరు అటెంప్ట్ చేయండి. ఒక రకంగా మాట్లాడాలంటే ఇది మీకు ఒక లైక్ టెస్ట్ లాంటిది, మాక్ టెస్ట్ లాంటిది. సో గుర్తుపెట్టుకోండి, చదవడం కంటే ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా కీలకం. మొన్న తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో 60 నుంచి 65 మార్కుల దగ్గర ఉండి ఇప్పుడు మేము క్లియర్ అవుతుందా అవ్వదా అని టెన్షన్ పడుతున్న ఏ ఆస్పిరెంట్ ని కదిలించినా చెప్పేది ఒకటే, మాక్ టెస్ట్ రాయకుండా తప్పు చేశాము అని చెప్పి. సో అందుకనే ఇవి అటెంప్ట్ చేయండి. నేను ఆన్సర్ చెప్పే లోపు మీరు రెస్పాండ్ కానీ పర్వాలేదు, యూట్యూబ్ వేదికగా. ఓకే, సో మరి ఫస్ట్ క్వశ్చన్ కి మనం వెళ్దాము. ఇండియా ఈజ్ ఏ డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, డైరెక్ట్ డెమోక్రసీ అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇండైరెక్ట్ డెమోక్రసీ అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రైట్? సో మరి ఓకే, ఇండియా ఏది? సో డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అని అర్థం. సో ఇక్కడ తెలుగులో చెప్తాను మీకు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అని అర్థం. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే పరోక్ష ప్రజాస్వామ్యము. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వము అని. అండ్ ఇంక ఇవే పదాలు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అని. సో మీరు ఆన్సర్ చేసే ఉంటారనుకుంటున్నాను. దీనికి సరైన సమాధానం మనకు ఇండైరెక్ట్ డెమోక్రసీ అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పరోక్ష ప్రజాస్వామ్యము, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రజాస్వామ్యం అంటే రూల్ ఆఫ్ మెజారిటీ అని అర్థం. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు రూల్ చేస్తారు. సో భారతదేశంలో కూడా ఈ ప్రజాస్వామ్య పద్ధతినే ఎంచుకున్నారు. మరి ఈ ప్రజాస్వామ్యంలో 2 ఉంటాయి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యము. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏ నిర్ణయమైనా ప్రజలే తీసుకుంటే దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ దేశం ఉన్నది. రాజ్యాంగాన్ని సవరించాలి అంటే ప్రజల రెఫరెండం లేదా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. ప్రజలు ఓకే అంటే ఆ సవరణ జరుగుతుంది, లేదంటే లేదు. ఏ చట్టమైనా వాళ్ళు ఒప్పుకుంటేనే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అక్టోబర్ 14, 2023 అంటే లాస్ట్ ఇయర్ అన్నమాట. ఈ రోజున ఆస్ట్రేలియా దేశము ఒక లైక్ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఆస్ట్రేలియా దేశం. ఆస్ట్రేలియా నిజానికి డెమోక్రసీ, డైరెక్ట్ డెమోక్రసీ ఏం కాదు, కానీ వాళ్ళ దేశంలో రాజ్యాంగ సవరణ అంటే ప్రజాభిప్రాయం ద్వారా జరుగుతుంది. సో యాక్చువల్ గా ఆస్ట్రేలియాలో స్థానిక గిరిజనులకు అంటే ఇండిజినస్ ట్రైబ్స్ అంటాం కదా, వాళ్లకు రాజ్యాంగపరమైన గుర్తింపు లేదు. ఆ గుర్తింపు ఇద్దామా వద్దా, ఆ విధంగా రాజ్యాంగాన్ని సవరిద్దామా వద్దా అని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే అక్కడ వాళ్ళు తిరస్కరించారు. సో దీంతో సవరణ చేయలేదు. స్విట్జర్లాండ్ లోనూ అంతే. ఏదైనా సరే ప్రజల ముందే పెడతారు. కానీ మన దేశంలో అట్లా ఉంటుందా? ఉండదు. పార్లమెంటే ఏది కావాలంటే అది చేయవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను నన్ను అడిగి జిఎస్టీ తెచ్చారంటే కాదు. నిన్ను అడిగి మహిళలకు రిజర్వేషన్లు కల్పించినారా 106వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే కాదు. ఏమీ మనం అడగలేదు. ఎన్నికలప్పుడు చెప్తారు మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము అని. సో దాన్ని బట్టే మనం ఓటేయాలి. అంటే సో ఈ విధంగా ఏదైనా సరే ప్రజలే నేరుగా చట్ట ప్రక్రియలో పాల్గొంటే డైరెక్ట్ డెమోక్రసీ. మన ఇండియాలో అయితే లేదు కదా. సో కాబట్టి పరోక్ష ప్రజాస్వామ్యం. నెక్స్ట్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే తెలుసుకోవాలి. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ముందుగా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తెలుసుకుందాం. మనకు లోక్సభ ఉన్నది, రాజ్యసభ ఉన్నది, రైట్? మన దేశంలో ఈ రెండింటిని, ఈ లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటాం. చాలా మంది పార్లమెంట్ అంటే కేవలం లోక్సభ, రాజ్యసభ అనుకుంటారు. తప్పు. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ముగ్గురు కలిస్తేనే పార్లమెంట్. మరి వీళ్ళు ఏం చేస్తారంటే చట్టాలు చేస్తారు. అంటే చట్టాలు చేయాలంటే ఎవరు ఒప్పుకోవాలి? వీరు ఒప్పుకోవాలి, వీరు ఒప్పుకోవాలి, వీరు ఒప్పుకోవాలి. ముగ్గురు ఒప్పుకుంటేనే చట్టం అవుతుంది, లేకపోతే చట్టం కాదు. సరే, దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. మరి ప్రభుత్వం అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అని అంటే పార్లమెంట్ చేసే చట్టాలను అమలు చేసేవాడు. ఎవరు అమలు చేసేది? కార్యనిర్వాహక వర్గం. భారతదేశంలో ప్రధానమంత్రి, అతని మంత్రిమండలి. అయితే ప్రధానమంత్రి, అతని మంత్రిమండలి లోక్సభలో మెజారిటీ ఉన్నంత కాలమే కొనసాగుతారు, లేకపోతే కొనసాగరు. ఇప్పుడు చూడండి, మనకు లోక్సభలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి 240+ సీట్స్ ఉన్నాయి.
సో ఒక 240 దాకా ఉన్నాయి అంతే. అంటే ఫుల్ మెజారిటీ లేదు. ఫుల్ మెజారిటీ అంటే 272 దాటాలి, లేవు. 273 ఉండాలి, లేవు. కాబట్టి ఇతర మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం కావచ్చు, అది బీహార్లోని జేడీయూ కావచ్చు. ఇన్ కేస్ వీళ్ళిద్దరూ మేము నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వము అని చెప్తే అప్పుడు నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సి వస్తుంది. అంటే మన దేశంలో ఇది ప్రభుత్వము, ఇది ప్రభుత్వం కావాలంటే పార్లమెంట్ నుంచే రావాలి. పార్లమెంట్ లేకుండా ప్రభుత్వం అనేది ఉండదు. కాబట్టి ఇది పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం. అంటే ప్రభుత్వం అనేది పార్లమెంట్ కు జవాబుదారీగా ఉంటుంది, ఆన్సరబుల్ గా ఉంటుంది, అకౌంటబుల్ గా ఉంటుంది. సో అలాంటి ప్రభుత్వాన్ని మనము లైక్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. మరొక వైపు ప్రెసిడెంట్ అంటే అమెరికా తీసుకోండి, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది? అక్కడ కూడా సెనేట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే కాంగ్రెస్ అంటారు. రెండింటిని కలిపి మన దేశంలో పార్లమెంట్ అన్నట్టు పార్లమెంట్ అంటారు. ఇందులో సభ్యుడు కాని వాడే ప్రెసిడెంట్ అవుతాడు. ఇక్కడ మెజారిటీతో సంబంధం లేదు, ప్రెసిడెంట్ మాత్రం కొనసాగుతాడు, రైట్? సో ఈ విధంగా మన దేశం ఈ పద్ధతిని ఎంపిక చేసుకోలేదు, మన దేశం ఈ పద్ధతిని ఎంపిక చేసుకున్నది. అంటే పరోక్ష ప్రజాస్వామ్యము, ఎట్ ద సేమ్ టైం మనకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని స్వీకరించినాం మనము. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనకు కొంచెం కాన్సెప్చువల్ ఓరియంటెడ్ గా ఉంటాయి, ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటాయి, ఇలాంటివి కూడా ఉంటాయి. అన్ని కూడా మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. జస్ట్ మా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? సో ఇండియా ఈజ్ ఏ ఇండైరెక్ట్ డెమోక్రసీ అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ విచ్ యాక్ట్ బడ్జెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అన్నాడు. సో నేను ఆన్సర్ చెప్తాను, ఆన్సర్ చెప్పే లోపు మీరు ఆన్సర్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ సెషన్ అయిపోయే లోపు మీకు పూర్తిగా 2-3 సార్లు రిపీట్ అవుతుంది, రివిజన్ అయినట్టు అవుతుంది. మీకు కాన్సెప్ట్ చెప్తున్నాము, రైట్? అదేవిధంగా క్వశ్చన్స్ ఇచ్చి ఎగ్జామ్ లాగా పెడుతున్నాము అండ్ రివిజన్ కూడా మేమే చేస్తున్నాం. జస్ట్ మీరు వినండి హ్యాపీగా, రైట్? చూడండి, భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది అని అంటే 1861వ చట్టంలో ప్రవేశపెట్టారు. ఈ రోజు కూడా మన భారతదేశంలో బడ్జెట్ అనేది ఉన్నది. ఆర్టికల్ 112లో ఇది ఉండద్ది అండ్ రాష్ట్రాలకు సంబంధించి 202లో ఉంటుంది. అయితే మొత్తం మన రాజ్యాంగంలో ఎక్కడ బడ్జెట్ అన్న పదమే లేదు. ఓకే, nowhere you will see the term known as the budget in the entire constitution of India. Like instead of that you have annual financial statement or okay వార్షిక ఆర్థిక పద్దు అని మాత్రమే ఉంటుంది. సో 112లో కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ అయితే 202 ఆర్టికల్ రాష్ట్రాలకు సంబంధించినవి. మరి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లను మొదటిసారిగా ఈ చట్టంలోనే అంతా కలిపి అప్పుడు రాష్ట్రాలు పెద్దగా లేవు. అయితే 1919 చట్టం ద్వారా కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అని వేరు చేశారు. అంతేకాదు ఇదే చట్టంలో మనకు కేంద్ర బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ కూడా వేరు చేశారు, జనరల్ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్. సో దీనికి ఏ కమిటీ సూచించింది అని నేను ఒక క్వశ్చన్ అడిగినాను. వివేక్ దేబ్రాయ్ కమిటీ అది యాక్చువల్ గా. అయితే మనకు యూట్యూబ్ వేదికగా చూసిన ఆస్పిరెంట్స్ లలో ఒక్క ఆస్పిరెంట్ ఓకే మనకు వారు ఓకే ఆన్సర్ ఇచ్చినారు. ఓకే ఒక్క నిమిషం వారి పేరు కూడా ఓకే నేను మీకు ఓకే తెలియజేస్తాను. సో ఓకే వివేక్ దేబ్రాయ్ కమిటీ అని రేవతి స్వామి అనే ఆస్పిరెంట్ స్పందించినారు, వారు ఆన్సర్ ఇచ్చినారు. సో ఇప్పుడు వీటికి కూడా ఆన్సర్ చేయండి. ప్రతి ఆస్పిరెంట్ కి ఓకే మేము ఓకే తప్పకుండా రికగ్నైజ్ చేస్తాం. అట్లాగే మొన్న వీడియోలో ఒకటి ఓకే శ్రవణ్ కుమార్ అనే ఒక అభ్యర్థి ఓకే కరెంట్ అఫైర్స్ ఒక్కటి కూడా రాలేదని చెప్పినారు. ఒకసారి మీరు సరిగ్గా వినలేదేమో, బాగా వినండి. సో జస్ట్ మనం 4 hours లోపలనే క్లాస్ అందించిన మీ ప్లాట్ఫామ్ వేదికగా ఎపిటోమ్ ఐఏఎస్ నుంచి 3 బిట్లు డైరెక్ట్ గా వచ్చినాయి. ఒకసారి మళ్ళీ వినండి, రైట్? ఓకే, సో ఇది మనకు 1861 యాక్ట్ కు సంబంధించింది. ఓకే, అండ్ 19 కూడా ప్రస్తావించాం. 1773 యాక్ట్, దీన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ అంటారు. దీంట్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రీకరణ ఏ చట్టంలో కనిపించిందంటే ఇదే చట్టంలో, సెంట్రలైజేషన్ అంటాం. గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తాని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని మార్చినారు. ఓకే, అండ్ అదే విధంగా అతనికి సహాయం చేయడానికి 4 మందితో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది పెట్టారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి వీటో పవర్ లేదు. బాంబే గవర్నర్, మద్రాస్ గవర్నర్ల అధికారాలన్నీ బెంగాల్ గవర్నర్ కి ఇచ్చినారు. ఇదే మనకు కేంద్రీకరణ అంటాం. ఈ చట్టం ప్రకారమే మనకు సుప్రీం కోర్ట్ అనేది ఒకటి ఏర్పాటైంది కోల్కతాలో. కానీ ఏర్పాటైంది 1774లో.
1833 చట్టం కేంద్రీకరణకు చిట్ట చివరి చట్టం, ఇది సెంట్రలైజేషన్ కు చిట్ట చివరి చట్టం. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ 1833 యాక్ట్ అనేది ఓకే మన లైక్ ఓకే కేంద్రీకరణకు తుదిమెట్టైన ఈ చట్టంలో బానిసత్వాన్ని తొలగించడానికి కూడా చర్చలు జరిపినారు, కానీ పూర్తి స్థాయిలో తొలగించలేదు. రైట్, తర్వాత కాలంలో తొలగించినారు బానిసత్వాన్ని. అండ్ ఓకే ఈ విధంగా 1833 చట్టంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో మరొకసారి 3 సభ్యులకు అదనంగా మరొక సభ్యుడిని తీసుకున్నారు, అతని లా మెంబర్ అన్నమాట. 1892 చట్టంలో మరి 8 నుంచి 10 మందికి భారతీయ సభ్యులను నామినేట్ చేయవచ్చు అని చెప్పినారు. ఒక 6 మంది వరకు నామినేట్ కూడా చేసినారు. రైట్, అయితే ఓకే వీళ్లకు ఒక ప్రశ్న వేసే అధికారాన్ని కూడా కల్పించారు, 1 క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వెళ్లే ముందు మనము ఎపిటోమ్ ఐఏఎస్ సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నది. 14th ఓకే జూన్ నాడే స్టార్ట్ అయింది. చాలా మంది ఆస్పిరెంట్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. మొత్తం 24 టెస్టులు ఉన్నాయి. ఇందులో 12 ఫుల్ లెంత్ టెస్టులు, 12 సెక్షనల్ టెస్టులు అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ మీరు మీ ఇంటి వద్దనే ఆన్లైన్ లో రాయొచ్చు, లేదు కావాలంటే మన ఇన్స్టిట్యూట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్నది, అక్కడికి వచ్చి కూడా రాయవచ్చు. ఆన్లైన్ అయితే 1999, ఆఫ్లైన్ అయితే 2999 రూపీస్ ఉంది. అండ్ ఈ ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేస్తే మొత్తం సిలబస్ మీకు పూర్తయినట్టు అవుతుంది. ఈ విధంగా నేను మీకు ఏ విధంగానైతే కాన్సెప్ట్ అంతా చెప్పి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి రివిజన్ కూడా చేస్తున్నాను, ప్రతి క్వశ్చన్ పేపర్ మనకు అదే విధంగా డిజైన్ చేశారు. మొత్తం సిలబస్ వచ్చేలా జాగ్రత్త పడ్డారు. సో కాబట్టి మీకు పూర్తిగా రివిజన్ అయినట్టు ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ వినియోగించుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే 7095606638 ను సంప్రదించండి. అండ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి, గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నాడా, బెంగాల్ అన్నాడా, కోల్కతా అన్నాడా అని చెప్పి, అంటే కలకత్తా అంటున్నాం అలా చూడాలి మనము. రైట్, సో దీనికి సరైన సమాధానము విలియం బెంటిక్. రైట్, సో భారతదేశంలో సతీ అనే చట్టాన్ని నిషేధించడం, సతీ అనే చట్టాన్ని తీసుకురావడంలో, సతీ నిషేధ చట్టాన్ని అబాలిషన్ ఆఫ్ సతీ అంటాం, సతీ చట్టాన్ని నిషేధించడంలో రాజా రామ్మోహన్ రాయ్ స్ఫూర్తితో పనిచేసిన వారు ఎవరంటే విలియం బెంటిక్. మరి ఆయన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1833లో. సో ఇది దేనికి ఉదాహరణ అంటే కేంద్రీకరణకు ఉదాహరణ. కేంద్రీకరణకు మొదటి చట్టం 1773, చివరి చట్టం 1833, వికేంద్రీకరణ దిశగా కొత్త చట్టం 1861. రైట్, మరి వారెన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈయన. ఓకే, అండ్ లార్డ్ క్యానింగ్ ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కమ్ వైస్రాయ్. ఒకే వ్యక్తికి 2 పేర్లు, అంటే ఒకే పదవికి 2 పేర్లు. సంస్థానాలలో ఉంటే ఆయన్ను వైస్రాయ్ అంటారు, బ్రిటిష్ ఇండియాలో ఉంటే ఆయన్ను గవర్నర్ జనరల్ అంటారు. ఆ విధంగా జోడు పదవులను నిర్వహించారు. డ్రేక్స్ మొట్టమొదటి ఓకే గవర్నర్ ఆఫ్ కోల్కతా అన్నమాట, కలకత్తా అనే వాళ్ళప్పుడు. సో ఈ విధంగా అందరి పేర్లను కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ 1919 యాక్ట్. 1919 చట్టంలో లక్షణం కానిది ఏదన్నాడు. బైకెమరిజం ఎట్ యూనియన్ లెవెల్ అంటే కేంద్ర స్థాయిలో ది శాసనసభ విధానము, ది అంటే 2 సభలు. డయార్కీ ఎట్ యూనియన్ లెవెల్ అంటే ద్వంద్వ ప్రభుత్వము, కేంద్ర స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వం. ద్వంద్వ ప్రభుత్వము అని అంటే మనకు మీకు ఆల్రెడీ చెప్పినాం. సో పదవులను రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ అని విడదీస్తే ద్వంద్వ ప్రభుత్వము అంటాం. బైకెమరలిజం ఎట్ స్టేట్ లెవెల్ అంటే రాష్ట్ర స్థాయిలో ది శాసనసభ విధానం అండ్ ఫార్మేషన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్నాడు. సో ఏది ఫీచర్ కాదు అన్నాడు. చూడండి, బైకెమరలిజం ఎట్ యూనియన్ లెవెల్ కేంద్ర స్థాయిలో 2 సభలు ఏర్పాటైనాయి. సో నిజమే కదా, మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని ప్రత్యేకంగా మీకు చెప్పినాను. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అని విడదీసి మరీ చెప్పినాను. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని 2 సభలు ఏర్పడ్డాయి. సో వీటినే పార్లమెంట్ అని పిలుస్తున్నాం మనం ఇప్పుడు. ఈ 2 ఓకే, ఈ 2 సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోక్సభ అని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ అని అంటున్నాం. ఈ లోక్సభకి రీసెంట్ గా ఎన్నికలు కూడా జరిగినాయి. ఈ 2 సభలు ఎప్పుడు పుట్టినాయంటే ఇదిగో 1919లో పుట్టినాయి, ఇప్పుడు పుట్టినవి కాదవి. సో కేంద్ర స్థాయిలో మనకు ఇది వచ్చింది, కానీ రాష్ట్ర స్థాయిలో రాలేదు, కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ డయార్కీ ఎట్ యూనియన్ లెవెల్ అన్నాడు. సో కేంద్ర స్థాయిలో మనకు ఓకే, కేంద్ర స్థాయిలో మనకు అధికారాన్ని విభజించినారా అంటే లేదు, విభజించలేదు, కాబట్టి ఇది ఫీచర్ కాదు.
బైకెమరిజం అట్ స్టేట్ లెవెల్లో కూడా రాలేదు. ది శాసనసభ విధానం 1935 చట్టంలో వచ్చింది. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఫామ్ అయిందంటే ఫామ్ అయింది. సో కాబట్టి మనకి ఇక్కడ రెండు తప్పు చూపిస్తున్నాయి. బట్ ఎనీవే ఎక్స్ప్లెనేషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్ ఓకే వినండి. యాక్చువల్గా ఇది కాంబినేషన్స్ లో ఉన్నట్టున్నది, కట్ అయింది మనకు. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ కు ప్రధానమంత్రి ఎవరు అని అడిగారు. సో చూద్దాం. సో క్లెమెంట్ అట్లీ, మౌంట్ బాటన్, రూజ్వెల్ట్, విన్స్టన్ చర్చిల్ ఉన్నారు. సో మరి దీనికి సరైన సమాధానం క్లెమెంట్ అట్లీ. సో అట్లీ అనే తను ఆయన గతంలో సైమన్ కమిషన్ లో సభ్యుడిగా కూడా భారతదేశానికి వచ్చిన వాడే. సో ఆయన ప్రధానిగా ఉన్నారు. మరి మౌంట్ బాటన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈయన కొంతకాలం పాటు కొనసాగినారు. మరి రూజ్వెల్ట్ ఈయన యాక్చువల్ గా అమెరికా అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన ఘనత ఆయనదే. సో ఇప్పుడు మీరు అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఎంత అంటే 2 టర్మ్స్ అనే అంటారు కదా, కానీ ఈయన సమయంలో ఆ నిబంధన లేదు. ఈయన చనిపోయిన తర్వాతనే రాజ్యాంగాన్ని సవరించి 2 టర్మ్స్ మాత్రమే చేశారు. పైగా ఈ రూజ్వెల్ట్ అనే అతను యుఎన్ఓ అన్న పదాన్ని కాయిన్ చేశాడు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనే పదాన్ని ఎవరు ఓకే మనకు ఫస్ట్ ఉపయోగించినారో ఆ పదాన్ని ప్రవేశపెట్టింది రూజ్వెల్ట్ అని. మరి ఆ కాల మనకు యుఎన్ఓ ఏర్పడినప్పుడు యూకే ప్రధానమంత్రిగా విన్స్టన్ చర్చిల్ ఉన్నాడు. సో ఈ విధంగా ఈ పాయింట్స్ కూడా తెలుసుకోవడం మనకు మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డినెన్స్ వాజ్ ఇంట్రడ్యూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం. ఆర్డినెన్స్ ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అని అడిగారు. ఆర్డినెన్స్ అనగానే మీకు ఎక్కడికి వెళ్ళాలి? శాసన వ్యవస్థకి వెళ్ళాలి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇందులో ఆర్డినెన్స్ అంటే తాత్కాలిక చట్టం. తాత్కాలిక చట్టం దేనికి ఎప్పుడు వచ్చింది అంటే 1861 లో వచ్చింది. ఆర్డినెన్స్ అంటే టెంపరరీ, సభ సమావేశాల్లో లేనప్పుడు ఏదైనా అత్యవసరమైతే అప్పుడు చట్టం చేసేందుకు ఉద్దేశించింది ఇది. రైట్. సో మరి ఆర్డినెన్స్ ఇప్పుడు ఉన్నదా అంటే ఉన్నది. భారత రాష్ట్రపతి ఆర్టికల్ 123 ప్రకారం మనకు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అదేవిధంగా ఏ రాష్ట్ర గవర్నర్ అయినా సరే మరి ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పరిధిలో 213 ఆర్టికల్ ప్రకారము ది ఆర్డినెన్స్ జారీ చేస్తారు. రైట్. సో మరి ఈ ఆర్డినెన్స్ క్యాబినెట్ సూచన మేరకే జారీ చేయాలి అని చెప్పి పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు మనకు ఆల్రెడీ చెప్పి ఉంది. మరి ఓకే ఇది 1861 యాక్ట్ అన్నది మనకు సరైన సమాధానం. ఈ 1813 యాక్ట్ లో పాలిటీకి సంబంధించిన అంశాలు పెద్దగా ఉండవు మనకు. మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీని అలో చేసినారు. విధంగా భారతదేశంలో విద్యా సంస్థలకు సంబంధించి 1 లక్ష మంజూరు చేశారు, కానీ విడుదల చేయలేదు. సో ఈ విధంగా అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండే గుత్తాధిపత్యం పైన ఆంక్షలు కొంచెం తొలగించి, అంటే ఇతర కంపెనీలు కూడా వ్యాపారం చేసుకునేలా ఓకే ఆంక్షల్లో సడలింపులు అనేవి వచ్చినాయి ఈ చట్టం ద్వారానే. మరి 1833 చట్టం ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఒక న్యాయ సభ్యుడు చేరినారు. ఓకే అవన్నీ జరిగిన పరిణామాలు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సోర్స్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ అని అంటే తెలుగులో మనం ప్రవేశిక అని అంటాం. సో భారత రాజ్యాంగ తాత్వికత ఫిలసాఫీగా దేని పేర్కొంటామంటే మనము ప్రవేశికను పేర్కొంటాం. మరి ఆ ప్రవేశిక ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాడు. సో పీపుల్ ఆఫ్ ఇండియా అంటున్నాడు, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్డ్ బై నెహ్రూ అంటున్నాడు, ఆబ్జెక్టివ్స్ ఇంట్రడ్యూస్డ్ బై అంబేద్కర్, పీపుల్ హూ హ్యావ్ ద రైట్ టు ఓట్ అని అన్నాడు. సో మీరు ఆన్సర్ స్పందించండి, పర్వాలేదు చేయండి. మరి దీనికి సరైన సమాధానం రైట్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్డ్ బై నెహ్రూ. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారు అని అంటే December 13th, 1946 నాడు ఇంట్రడ్యూస్ చేశారు. అసలు యాక్చువల్గా ఏంటి ప్రవేశిక అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ప్రజలెవ్వరూ ఎప్పుడు కూడా హక్కులను కలిగి లేరు. ఈ రోజు ఈ సెషన్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పుట్టినప్పటి నుంచే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులన్నీ అనుభవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఓకే మీరు 100-150 సంవత్సరాల కిందటనో పుట్టుంటే లేదా 1947 కు ముందు మీకు పౌరుడిగా ఉంటే తెలుసుండేది. ఏ హక్కు లేదు మనకు, మన పూర్వీకులు ఏ హక్కు లేకుండా. అది నేను చెప్పేది బ్రిటిష్ పాలనా కాలం కాదు, అంతకుముందు కాలం కూడా. ఎందుకంటే అప్పుడు రాజులు పాలించినారు మన దేశాన్ని. రాజుల వ్యవస్థలో ఇవన్నీ ఉంటాయా? రాజుల పాలనలో ఆయన ఏం చెప్తే అదే శాసనం, ఏది ఏ విధంగా అమలు చేయమంటే ఆ విధంగా అమలు చేయాలి. ఆయన ఏది చెప్తే అదే తుది న్యాయం అవుతుంది.
రైట్. అంటే అన్ని అధికారాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయ అధికారాలన్నీ ఒక వ్యక్తి చేతిలో ఉంటాయి. సో అతను మంచివాడైతే పర్వాలేదు, అతను దుర్మార్గుడు అయినప్పుడే సమస్యలు ఉంటాయి. అశోకుడు అని మనకు మౌర్యుల కాలంలో ఉండేవాడు. సో చాలా మంచివాడు కాబట్టి ప్రజలు ఇబ్బంది లేకుండా బ్రతకగలిగారు ఆయన హయాంలో. హక్కులు నేరుగా ఇవ్వకుండా, రాజ్యాంగం లేకుండా ఓకే ఆ రోజు వారి ప్రయోజనాలను కాపాడినారు. మధ్యయుగాల్లో అక్బర్ పాలన కూడా అలాగే కొనసాగిందని చెప్తుంటారు. సో మరి ఓకే రాజు మంచివాడు కానప్పుడే ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉంటాయి. రైట్. సో మరి ఇక్కడ నెహ్రూ అది ఇతర సభ్యులు ఏం చెప్పినారు, మన భారత రాజ్యాంగం ద్వారా ఏ హక్కులు మనం ప్రజలకు ఇవ్వబోతున్నాము అని చెప్పినాడు అనమాట. దాన్నే మనం ప్రవేశికగా మార్చినాం. సో ప్రజలకు మేము ఏమి ఇస్తాం, మేము హక్కులు ఇస్తాము, ప్రజాస్వామ్యాన్ని అందిస్తాము, వారు ఏ వృత్తి కావాలంటే ఆ వృత్తి ఎన్నుకునేలా, మమ్మల్ని విమర్శించాలంటే విమర్శించేలా ఏ హక్కైనా వాళ్ళకి అందిస్తాము. రైట్. అవన్నీ కూడా ఈ రాజ్యాంగం ద్వారా పౌరులు త్వరలో అందుకోబోతున్నారు. అసలు రూలర్ ఎవరో వాళ్ళే నిర్ణయించుకునే హక్కును కూడా కల్పించబోతున్నాము అని చెప్పినారు. సో ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ లేదా లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఇదే ప్రస్తుత భారత రాజ్యాంగంలో ప్రవేశికగా మారింది మనకు. రైట్. సో అలా కాకుండా క్వశ్చన్లు అడిగారు అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సోర్స్ టు ద పవర్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో అధికారానికి మూలం ఏంటి అంటే పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. సో ప్రజలు ఓటు వేస్తేనే అధికారంలోకి వచ్చారు. మొన్ననే మనం ఓటు వేసినాం. రైట్. భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు, తర్వాత కొన్ని పార్టీ తక్కువ సీట్లు ఓటు వేసినాం. చివరికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలే మూలం. అందుకే ప్రజల దగ్గరికి వచ్చి అడిగినారు, మేమేం చేస్తామని చెప్పినారు. ప్రతిపక్షాలు కూడా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పినారు. మనకు నచ్చిన దానికి మనం ఓటేసినాం. అంటే మెజారిటీ ప్రజలు ఎవరికి ఓటేశారన్నదే మనకు ప్రామాణికం ఇక్కడ. రైట్. సో ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది ప్రియంబుల్ కు సోర్స్ ఏదంటే పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. కాదు, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్డ్ బై నెహ్రూ. నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు బి పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనగానే మీరు సెకండ్ బాక్స్ లో వెళ్ళాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ. ఇక్కడ ఎవరు అంటున్నారు. సో మీకు స్ట్రైక్ అయితే చూడండి, సచ్చిదానంద సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ అన్నాడు. రైట్. మరి సరైన సమాధానము ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. 1909 చట్టము, 1909 చట్టము, దీన్నే మింటో మార్లే రిఫార్మ్స్ అని అంటాం. భారతదేశంలో మత ప్రాతిపదికన నియోజకవర్గాలకు శ్రీకారం చుట్టిన చట్టం ఇది. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే సామ్రాజ్యవాద శాసన మండలి ఏర్పాటు చేసిన చట్టం ఇది. ఇదే చట్టంలో మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడికి కార్యనిర్వాహక వర్గంలో చోటు కల్పించారు. మరి శాసన వ్యవస్థలో ఎప్పుడు చోటు కల్పించారు? 1861లో ముగ్గురిని అనుమతించినారు. ఓకే. సో ప్రొఫెసర్ సార్ దినకర్ రావు, బెనారస్ రాజు, పాటియాలా రాజు. కానీ ఒక్క క్వశ్చన్ అడగడానికి వీల్లేదు, రావాలి, కూర్చోవాలి, వెళ్ళిపోవాలి. కానీ 1892 చట్టం ద్వారా ఒక 8 నుంచి 10 మందికి చోటు కల్పిస్తామన్నారు. 6 మందిని నామినేట్ చేశారు. ఒక ప్రశ్న అడిగే అవకాశం ఇచ్చారు. కానీ 1909 చట్టంలో ఎన్ని ప్రశ్నలైనా అడిగే అవకాశాన్ని ఇచ్చినారు. అదేవిధంగా కార్యనిర్వాహక వర్గంలో అంటే ఈ శాసన వ్యవస్థ చేసే చట్టాలను అమలు చేసే వ్యవస్థలో కూడా వాళ్ళకి చోటు కల్పించినారు. రైట్. సో ఈ విధంగా కార్యనిర్వాహక వ్యవస్థ అనేది మనకు ఏర్పాటైంది 1909 చట్టం ద్వారా మన వాడు వెళ్ళారు. ఈ సత్యేంద్ర ప్రసాద్ సిన్హాకు ఇంకొక బిట్టు కూడా ఉన్నది. భారతదేశం నుంచి గవర్నర్ అయిన తొలి వ్యక్తి కూడా ఆయననే. రైట్. నెక్స్ట్ మరి సచ్చిదానంద సిన్హా, ఈయన 1919 చట్టం ప్రకారం ఏర్పాటైన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా, అప్పుడు వేరే పేరుతో పిలిచేవాళ్ళ పదవిని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. నెక్స్ట్ స్పీకర్ గా మనకు విఠల్ భాయ్ పటేల్ ఉండినారు. సో ఈయన కూడా డిప్యూటీ స్పీకర్. తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా ఈయన ఎన్నుకున్నారు. December 9, 1946 నాడు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు అంటే సచ్చిదానంద సిన్హా ఉండినారు. సో ఈయనని ఎందుకు ఎంపిక చేశారంటే అందరికంటే సీనియర్ మోస్ట్ కాబట్టి ఎంపిక చేశారు. ఈ పద్ధతి మనం ఫ్రాన్స్ నుంచి స్వీకరించినాం. ప్రస్తుతం భారతదేశంలో ప్రొటెం స్పీకర్ నియామకంలో ఈ పద్ధతి వినియోగిస్తున్నాం. సో కానీ ఇప్పుడు చూడండి, మనకు భారత రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ అపాయింట్ చేశారు. రైట్. అయితే ఈ ప్రొటెం స్పీకర్ అపాయింట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు సీనియర్ కాదు. అయితే కేబినెట్ సూచన మేరకు ఈ అపాయింట్మెంట్ అయితే జరిగింది. బట్ ఎనీవే రైట్. సో మామూలుగా ఆ పద్ధతి అయితే మనం ఇప్పటి వరకు చూసేవాళ్ళం. ఒక్కొక్కసారి డీవియేట్ అయినాం. ఇప్పుడు 18వ లోక్సభలోనే కాదు, 17వ లోక్సభలో కూడా ఇది డీవియేట్ అయింది. పలు సందర్భాల్లో అనేవి కనపడతాయి మనకు.
నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే, ఈయన 1892 చట్టం ప్రకారం నామినేట్ అయిన ఆరుగురిలో ఒకరు. అదేవిధంగా రైట్ 1909 చట్టంలో కూడా వీరు శాసన వ్యవస్థలో ఉన్నారు. 1909 చట్టం ప్రకారం వచ్చిన ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా మెంబర్ గా ఉన్నాడు. అంతేకాదు మహాత్మా గాంధీ గారికి ఆయన రాజకీయ గురువు. అదేవిధంగా బేసిక్ ఎడ్యుకేషన్ ని ఫండమెంటల్ రైట్ గా ఇవ్వాలని డిమాండ్ చేసిన తొలి వ్యక్తి. రైట్ అండ్ భారత రాజ్యాంగాన్ని భారతదేశ పౌరులే రాసుకోవాలి, రాజ్యాంగ పరిషత్ ఒకటి ఉండాలని డిమాండ్ చేసిన తొలి వ్యక్తుల్లో కూడా ఆయన ఉన్నారు. రైట్ సో ఈ విధంగా ఆయనకు ఘనమైన చరిత్ర ఉన్నది. అండ్ దాదాబాయి నౌరోజీ, భారతదేశంలో మరి జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కబెట్టిన ఘనత ఆయనదే, పేదరికాన్ని లెక్కబెట్టిన ఘనత ఆయనదే. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పి బుక్ రాశారు. ఈయన రాసిన ఒక కొటేషన్ తో ఒకానొక సందర్భంలో నేరుగా సివిల్స్ లో క్వశ్చన్ కూడా వచ్చినది. ఏమని? రైట్ సో ద గంగా రివర్ వాటర్ ఈజ్ రైట్ బిలాంగ్స్ టు ఇండియా బట్ ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ ఈస్ బికమింగ్ ద క్లౌడ్ అండ్ రైనింగ్ ఇన్ ద బ్రిటిష్. అంటే పవిత్రమైన గంగా నది నీళ్లు మేఘంగా మారి వర్షం మాత్రం బ్రిటిష్ లో కురుస్తుంది అని చెప్పినాడు. అంటే వనరులు ఇక్కడివి, ఫలితాలు అక్కడ వస్తున్నాయని మీనింగ్ కన్వే చేశారు. దీన్ని యాసిడ్ గా కోట్ చేసి సివిల్స్ లో మనకు క్వశ్చన్ అడిగారు, ఎక్స్ప్లెయిన్ అని. సో దానికి చాలా మంది తెగమక పడ్డారు. ఏ విధంగా రాయాలి దాన్ని? ఇక్కడ నుంచి వనరులు ఏం తీసుకుపోయారు, అక్కడ లాభాలు ఏ విధంగా పొందారు అని రాయమన్నాడు అనమాట. సో దాన్ని ఆయన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో మరి పార్సీ మతం నుంచి ఐఎన్సీకి నేతృత్వం వహించిన తొలి వ్యక్తిగా మనం ఆయన్నే చెప్తాము. రైట్ ఈ విధంగా. అంతేకాదు ఆసియా ఖండం నుంచి బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఆయనే. ఆసియా పార్లమెంట్ నుంచి ఇప్పుడు మనకు భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఇప్పుడు జూలైలో జరగబోతున్న యూకే ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఓకే, హైదరాబాద్ చెందిన వ్యక్తి అతను. మీకేమైనా తెలిస్తే యూట్యూబ్ వేదికగా స్పందించండి, వాళ్ళ పేర్లు చెప్పి కూడా మేము అందరికి పరిచయం చేస్తాం వాళ్ళ గురించి. రైట్ సో నెక్స్ట్ బైకెమలిజం అంటున్నాం. అసలు ఏంటి అని అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అంటున్నాడు. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఆర్గాన్స్ హ్యావింగ్ టూ హౌసెస్ అంటున్నాడు. సో చాలా సందర్భాల్లో చెప్పినాను, రెండు సభలు ఉండడాన్ని మనము బైకెమరలిజం అని అంటున్నాం. భారతదేశంలో కేంద్ర స్థాయిలో తొలిసారిగా 1919 చట్టంలో, తర్వాత 1935లో రాష్ట్ర స్థాయిలో మనకు ఈ బైకెమరలిజం అనేది వచ్చింది. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటే దాన్ని సమాఖ్య అని అంటాం. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ ఫెడరల్ ఇన్ ఇండియా. మరి టూ డిఫరెంట్ ఆర్గాన్స్ అనేది మనకి ఎక్కడ లేదు. సో కాబట్టి ఓకే, ఈ రెండింటికి మనం తేడా ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అన్నాడు. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరని? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు డ్రాఫ్టింగ్ కమిటీకి బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు గారు నేతృత్వం వహిస్తే, స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వం వహించినారు. ఆగస్టు 29 డేట్ గుర్తుపెట్టుకోవాలి, 1947 ఈ రోజున డ్రాఫ్టింగ్ కమిటీ. సో దీన్ని తెలుగులో మూసాయిదా కమిటీ అంటాం. సో ఈ మూసాయిదా కమిటీకి ఎవరు నేతృత్వం వహించినారు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేతృత్వం వహించినారు. రాజ్యాంగ పరిషత్తుకు ఆయన మొట్టమొదలు ఈస్ట్ బెంగాల్ నుంచి అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఎన్నికయ్యారు. కానీ ఆ ప్రాంతం పాకిస్తాన్ వెళ్లడంతో మరొకసారి ఆయన బాంబే నుంచి ఎన్నిక కావాల్సి వచ్చింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఈయన కూడా మనకు రాజ్యాంగ పరిషత్తులో పలు కమిటీలకు నేతృత్వం వహించిన వారే. రాజ్యాంగ పరిషత్తుకు నేతృత్వం కూడా వహించినారు. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశ రాజ్యాంగ పరిషత్తు అంటే దీన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. ఇది మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కేవలం రాజ్యాంగ రచన అనే పనిచేసింది. ఓకే, డ్రాఫ్టింగ్ ద కాన్స్టిట్యూషన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన వ్యవస్థగా భారత పార్లమెంట్ గా కూడా ఇదే పనిచేసింది. ఓకే, ఇది భారత పార్లమెంట్ కూడా. మరి ఎప్పుడైతే మన రాజ్యాంగం అనేది అడాప్ట్ అయిందో నవంబర్ 26, 1949 రాజ్యాంగాన్ని ఆమోదించినాం. ఆమోదించిన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్తు కేవలం పార్లమెంట్ గానే కొనసాగింది. అంటే మన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన చేసింది, కొంతకాలం పార్లమెంట్ గా కూడా పనిచేసింది, రెండు విధులను నిర్వహించింది. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు లాంగెస్ట్ కమిటీ. ఓకే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అడ్వైజరీ కమిటీ ఉన్నది. ఓకే, సలహా కమిటీ అతిపెద్ద కమిటీ, అదే ఎక్కువ మంది సభ్యులున్న కమిటీ, 50 మంది సభ్యులున్న కమిటీ అది. ఆ కమిటీకి నేతృత్వం వహించింది కూడా ఈయననే. అండ్ కేకే మున్షి కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ క్యాబినెట్ మిషన్? క్యాబినెట్ మిషన్ తో సంబంధం లేదు. నిన్న సెషన్ లో కూడా చెప్పినాను ఇది.
అసలు క్యాబినెట్ మిషన్ అనేది ఎందుకు వస్తుంది మనకు? క్యాబినెట్ మిషన్ అనేది రైట్ అన్ని రాయబారాలు, క్రిప్స్ రాయబారం అని చెప్పి, ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి, రాజాజీ ఫార్ములా అన్ని విఫలమైన తర్వాత ఇంకా రైట్ భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం అనివార్యం. ముందుగా అయితే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేద్దాము అన్న ఒక ప్రతిపాదనతో ఈ క్రిప్స్ మిషన్ వచ్చింది. దీని ద్వారానే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. ఇందులో లారెన్స్ ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు, క్రిప్స్ ఉన్నాడు. లేని వారు ఎవరంటే వేవెల్. కాకపోతే ఈ క్రిప్స్ మిషన్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్గా ఎవరున్నారంటే లార్డ్ వేవెల్ అనే వ్యక్తి ఉన్నాడు. సో అట్లా కూడా అడుగుతారు మన క్వశ్చన్. స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు? క్రిప్స్ మన క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ గా ఎవరున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్? ఏ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించినారు అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, మరి దీనికి సరైన సమాధానం మీరు అటెంప్ట్ చేయండి. చేస్తే సో దీనికి సరైన సమాధానం నవంబర్ 26, 1949. ఓకే, ఈ రోజున మనకు రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. సో చాలా ఓకే ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఇక్కడ ఒక్కొక్క డేట్ విషయంలో చూద్దాం. జనవరి 22, 1947 ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేది ఏదైతే ఉందో దాన్ని ఆమోదించినారు. దీన్ని ప్రవేశపెట్టింది డిసెంబర్ 13, 1946 నాడు జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. ఇదే ప్రవేశికకు ఆధారమైంది అని చెప్పినాం కదా. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తేదీ ఇది. అంతా చర్చించి ఇది బాగుంది అని చెప్పి నిర్ణయించిన తేదీ అది. ఓకే, జనవరి 22, 1947 అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనవరి 26, 1950 భారతదేశం గణతంత్రంగా మారిన రోజు. రిపబ్లిక్ గా అంతేకాదు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా అదే. ఇండియా హ్యాస్ బికమ్ ద రిపబ్లిక్ అండ్ ఆల్సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే మీకు ఇక్కడ గుర్తు, చాలా మంది మనకు జనవరి 26, 1950 ఎందుకు రిపబ్లిక్ డేగా చేసుకుంటామంటే ఎవరినైనా అడగండి, రాజ్యాంగం అమల్లోకి వచ్చేందుకు చేసుకుంటామని చెప్తారు. అది సమాధానం తప్పు సమాధానం. ఎందుకు రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యాధినేత ఎన్నిక అవుతే దానిని మనం రిపబ్లిక్ అని అంటాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో రాజ్యాధినేత ఎవరు? రాష్ట్రపతి. ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి. రాజ్యాధినేత రాష్ట్రపతి. మరి ఆయన రాజరికమా వంశపారపర్యంగా వస్తుందా? ఎన్నిక అవుతుందంటే ఎన్నిక అవుతుంది. అది పరోక్ష ఎన్నిక కావచ్చు కదా, అది ఎన్నికే. అంటే రేపొద్దున నువ్వు కావచ్చు రాష్ట్రపతి, నేను కావచ్చు రాష్ట్రపతి కావాలనుకుంటే రెస్ట్రిక్షన్ లో. అదే మరి బ్రిటిష్ లో సాధ్యం అవుతుందంటే సాధ్యం కాదు. ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి అది రాచరిక వ్యవస్థ, అది ప్రజాస్వామ్యమే. కానీ రాజ్యాధినేత రాచరిక వ్యవస్థలో ఉన్నది. మన దేశం అట్లా కాదు. ప్రజాస్వామ్యం ఉన్నది, రాచరిక వ్యవస్థ లేదు, గణతంత్రం ఉన్నది. అంటే మన రాజ్యాధినేత ఎన్నికవుతారు. అలా ఎన్నికైన వాటినే రిపబ్లిక్ అంటారు. అందుకు ఆ రోజు నుంచి మన రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నాం. అప్పటిదాకా బ్రిటిష్ ఎవరినో వాళ్ళే నియమించేవాళ్ళు వాళ్ళ ప్రతినిధిగా. రైట్, మౌంట్ బాటన్ అంటే మౌంట్ బాటన్ తర్వాత రాజగోపాలాచారి నియామకమైనారు. కానీ ఇప్పటి నుంచి అట్లా కాదు. రైట్, ప్రజలే ఎన్నుకుంటారు. పరోక్ష ఎన్నికే, బట్ ఎన్నుకుంటారు అని చెప్పినాం. ఆ విధంగా జనవరి 26 ఇంపార్టెంట్ మనకు. నవంబర్ 26, 1950 రైట్, ఈ డేట్ కి ప్రాధాన్యం లేదు, బట్ నవంబర్ 26, 1940 గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ నవంబర్ 26 ని ఏ రోజుగా జరుపుకుంటున్నామంటే కాన్స్టిట్యూషన్ డే అంటే రాజ్యాంగపు రోజుగా జరుపుకుంటున్నాం. అదే విధంగా ఇదే రోజుని మనము లా డేగా జరుపుకుంటున్నాం. 2015 నుంచి కాన్స్టిట్యూషన్ డే చేస్తున్నాం. అంతకుముందు లా డే అని చేస్తాం, ఇప్పుడు లా డే అని చేస్తున్నాం, న్యాయ రోజు. అదేవిధంగా ఈ నవంబర్ 26 అనేది మనకు నేషనల్ మిల్క్ డే కూడా గుర్తుపెట్టుకోవాలి. జాతీయ పాల దినోత్సవం కూడా ఇదే రోజు. అదేవిధంగా ఇదే నవంబర్ 26 మనకు వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ డే అంటే ప్రపంచ సుస్థిర మనకు నవంబర్ 26 అనేది కూడా ఒక ప్రత్యేకమైన వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్. సో ప్రపంచ సుస్థిర రవాణా రోజు. ఓకే, వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే అంటాం. ప్రపంచ సుస్థిర రవాణా రోజు. జనరల్ అసెంబ్లీ పాస్ చేసిన రెజల్యూషన్. సో ఈ విధంగా నవంబర్ 26 అనగానే ఇన్ని అంశాలు గుర్తుకు రావాలి మనకు. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ అని అన్నాడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి క్వశ్చన్స్ కి బాగా డిమాండ్ పెరిగింది. సో అసెర్షన్ రీజన్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ త్వరలో అవన్నీ కూడా మీకోసం ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? మన దేశంలో ప్రజాస్వామ్యం బ్రిటిష్ కు దగ్గరగా ఉంటుంది కాబట్టి
బ్రిటన్ ఉండాలి. సో 1 కు డి ఉండాలి, 1 కు డి ఉండాలి కాబట్టి ఇవి రెండు ఎగిరిపోతాయి, మనకు రెండే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, టైం సేవ్ కావాలంటే 1D 1D 2C 2C 3B 3A, ఈ డిఫరెన్స్ ఉంది కాబట్టి 3 ఒకటి చూడాలి. ప్రొవిజన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి ఓకే అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము అని అంటే 1935 నుంచి చట్టం నుంచి స్వీకరించినాం. కాబట్టి 3కి ఏముండాలి, ఏ ఉండాలి. 3కి ఏ ఉన్నది, ఇది ఒకటే ఆప్షన్. కాబట్టి ఆన్సర్ 4 అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఓకే లైన్ రాస్తాను, మీరు ఆ లైన్ లో 3 బిట్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకే 3 బిట్స్ అనేవి ఉంటాయి, రైట్. సో ఆ లైన్ ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో అంటే అత్యవసర సమయంలో మనకు ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి. అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులు వర్తించవు, ఎవరికి ఉండవు. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు అన్నమాట. సో అదేంటి కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు చేద్దాం. ఇందులో 3 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి మనకు 1935 చట్టం నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు యుఎస్ నుంచి తెచ్చుకున్నాం. మొత్తము సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అంటే అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జర్మనీ నుంచి తీసుకున్నాం. సో ఈ విధంగా ఒక్క లైన్ లోంచి 3 బిట్స్ మనకు, రైట్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఇది మనకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. బోత్ ఇండియా అండ్ యుఎస్ ఆర్ డెమోక్రటిక్ అండ్ ఆల్సో రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో భారతదేశం అమెరికా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, అదేవిధంగా గణతంత్రాలు అన్నాడు. కరెక్టేనా? ఎస్ కరెక్టే. ఆల్రెడీ చెప్పిన భారతదేశం ఒక రిపబ్లిక్ అని, అమెరికా కూడా ఒక రిపబ్లికే. సో అక్కడ కూడా అధ్యక్షుడు ఎన్నికవుతాడు కదా, మీరు దీనికోసం చదవక్కర్లే. 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ దేశ అధ్యక్షుడు ఎన్నిక ద్వారానే వస్తాడు. ట్రంప్, బైడెన్ చూసుంటారు కాబట్టి అది కూడా మనకు రిపబ్లిక్. నెక్స్ట్ బోత్ ఇండియా అండ్ బ్రిటన్ ఆర్ డెమోక్రటిక్ అండ్ ఆల్సో రిపబ్లిక్. భారత్, బ్రిటన్లు ప్రజాస్వామ్యాలు, గణతంత్రాలు అంటున్నాడు. చూడండి 2 దేశాలు ప్రజాస్వామ్యాలే, కానీ బ్రిటిష్ రాజ్యాధినేత, భారతదేశంలో రాష్ట్ర రాజ్యాధినేత. భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నికవుతాడు, కానీ బ్రిటన్ లో ఎన్నికవుతున్నాడా? అవ్వడం లేదు, వంశపారపర్యం అది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ బోత్ ఇండియా అండ్ యుఎస్ఏ హ్యావ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. భారత్ కి అమెరికాకి మధ్య పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం ఉంది అంటున్నాడు, కానీ అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం కదా ఉన్నది. స్టార్టింగ్ కాన్సెప్ట్ లో చెప్పిన నేను మీకు, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. నెక్స్ట్ బోత్ ఇండియా అండ్ బ్రిటన్ హ్యావ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. భారత్, బ్రిటన్లు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాలు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మరి 1 and 4 ట్రూ కాబట్టి ఆన్సర్ 3 అవుతుంది. ఓకే సో ఈ విధంగా అనలిటికల్ క్వశ్చన్స్ మనం ఎక్కువగా అటెంప్ట్ చేయాలి అండ్ కాన్సెప్ట్ బేస్డ్ అన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ, ఇట్లాంటివి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ మేము క్వశ్చన్స్ అందిస్తాం. నెక్స్ట్ ఫెడరేషన్ విత్ యూనిటరీ బయాస్ హ్యాస్ బీన్ టేకన్ ఫ్రమ్ అంటే ఓకే కేంద్రానికి ప్రాధాన్యం ఉంటూ సమాఖ్య వ్యవస్థ అనే ఫీచర్. మన దేశం సమాఖ్య అంటే ఏంటి, కేంద్రం యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, సమానమైన అధికారాలు ఉంటాయి. అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకే ఉంటాయి, రాష్ట్రాలకి పెత్తనం ఎక్కువ ఉంటాయి. అలాంటిది పర్ఫెక్ట్ ఫెడరల్ అంటాం. అమెరికా ఈజ్ ద పర్ఫెక్ట్ ఫెడరల్ అన్నమాట. అమెరికాలో కేంద్ర ప్రభుత్వానికి చాలా తక్కువ అధికారాలు ఉంటాయి. మిలిటరీ అధికారాలు, బ్యాంకింగ్ అధికారాలు, బీమా అధికారాలు, ఇలాంటి ఓకే విదేశాంగ వ్యవహారాలు ఇట్లాంటి చాలా తక్కువ ఉంటాయి. ల్యాండ్ ఆర్డర్ ఎవ్రీథింగ్ స్టేట్ కే ఇస్తారనమాట. ఓకే కానీ మన దేశంలో ఫెడరల్ ఉంది, కానీ కేంద్రానికి ఎక్కువ పెత్తనం ఉన్నది. ఈ ఫీచర్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామనంటే కిరణా నుంచి తెచ్చుకున్నాం. మరి అమెరికా నుంచి ఏం తెచ్చుకున్నాము అంటే మన రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభం అవుతుంది, అది అమెరికా నుంచి. ప్రాథమిక హక్కులు అమెరికా నుంచే. అదేవిధంగా న్యాయ సమీక్ష అనేది అమెరికా నుంచి తెచ్చుకున్నాం. అదేవిధంగా మనకు వైస్ ప్రెసిడెంట్ అనేవాడు రాజ్యసభకు నేతృత్వం వహించడం అన్న ఫీచర్ అక్కడి నుంచి తెచ్చుకున్నాం. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది కూడా మనం అక్కడి నుంచే తెచ్చుకున్నాము. యూకే నుంచి ఏం తెచ్చుకున్నాము, పౌరసత్వం అన్న భావనను తెచ్చుకున్నాము, రైట్. సో చట్టం ముందు సమానత్వము, రిట్టు జారీ చేసే పద్ధతి, చట్టం చేసే పద్ధతి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పార్లమెంటు తరహా ప్రజాస్వామ్యము, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, సమీకృత న్యాయ వ్యవస్థ. ఇండిపెండెంట్ ఏమో అమెరికా, ఇంటిగ్రేటెడ్ ఏమో యూకే, అక్కడి నుంచి తెచ్చుకున్నాం. జర్మనీ నుంచి ఇంతకుముందే చెప్పినాను, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, రైట్. కెనడా నుంచి ఏం తెచ్చుకున్నాం, మన సమాఖ్య కెనడా తరహాది. అంతేకాదు భారత రాష్ట్రపతి
న్యాయ సలహాలు సుప్రీంకోర్టు నుంచి కోరతాడు ఆర్టికల్ 143 ప్రకారం. ఆ ఫీచర్ కూడా మనం కెనడా నుంచే స్వీకరించినాము. ఓకే, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన MCQs ఇష్యూస్. మీకు అన్ని ఆప్షన్స్ తో కాన్సెప్ట్స్ బేస్డ్ గా ఇచ్చినాం. మన నెక్స్ట్ సెషన్ లో మరిన్ని అంశాలతో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.